నేటి అంశం 10b(3) భార్యాభర్తలు తమ తమ ధర్మాలు నెరవేర్చవలను. 1. ఇరువురు అనాది వారే, ఒకరు లేకుండా మరొకరికి పరిపూర్ణులు కాజాలరు. ఇరువురి కర్తవ్యాలు వేరైనా సరే వారు ఒకే శరీరానికి కుడి ఎడమల అవయాల వంటి వారు, పరిపూరకులు. అంటే ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసట్టు వారు, ఒకే బండికి 2 సమాన చక్రాలు వారు. ఒకరు లేక మరొకరికి పని జరగదు. తమ తమ క్షేత్రాల్లో ఇరువురు కూడా ప్రాధాన్యతలు ఉన్నాయి, శ్రేష్టతలు ఉన్నాయి. క్షేత్రాలలో కార్యకలాపాలలో భేదం ఉన్నా సరే ఇరువురి యొక్క లక్ష్యము, స్థానము, కర్తవ్యము ఒకటే. ఒకరికొకరు అత్యంత ప్రయోజకుడు, మహత్యపూర్ణులు, అభినందనీయులు. వారు దేవుని బిడ్డలు. స్త్రీ పురుషుల ప్రధాన బాధ్యతలు అన్ని చోట్ల, అన్ని పరిస్థితులలో, అన్ని దేశాలలో, సంస్కృతులలో మూలాలు ఒకటే. చేయవలసిన పనులు కూడా ఒకటే. ఒకరు చేసే పనులు మరొకరు చేయలేరు. దంపతుల లింగ భేదంలో గౌరవించాలా. గృహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థలో వారు వేరువేరు తలాంతులు ఉన్నాయి, శక్తియుక్తులు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కలిగి ఉన్నారు. మరి భర్త నాయకుడు, భార్య సహాయకారి తప్పనిసరి. మరి సేవా రూపం దాల్చిన నాయకుడు భర్త, పటిష్టమైన వ్యక్తి ఎవరంటే భార్య. మృదు మధురమైన అనుకో చూపాలి ఆమె. ఇది దంపతుల పుణ్య జీవితంకు చాలా అవసరము. ఎందుకు పురుషుడు నాయకత్వం వహించాలి, స్త్రీ ఎందుకు అనుకో చూపాలి? అది వారి గొప్పతనము, అది వారి బలహీనత కాదు, వారిది త్యాగమైన జీవితము. సేవా తత్వంతో ఏం చేయాలా? నాయకత్వం వహించాలి పురుషుడు. అంతేకాకుండా సేవా తత్వంతో కూడా మరి స్త్రీ అనుకో చూపాలా. దానికి ఓర్పు, నేర్పు కూడా చాలా అవసరము. మృదు మధురమైన కుటుంబంలో వారు చేపట్టవలసిన చర్యలు, పనులు నెరవేర్చవలసినది. ఎందుకనగా భార్యాభర్తలు ఒకరినొకరు సంతోషపరచుకోవాలి. పురుషుని బాధ్యతలు ఏంటంటే 1 అధిపతి, 2 పోషకుడు, 3 ప్రేమికుడు, 4 నాయకుడు లేదా నావికుడు, మరి 5 కుటుంబ ప్రధాన యాజకుడు. భర్తగా నేడు మరి అతి పురాతనమైన పాత్రను నేడు విస్మరిస్తున్నారు. అదేవిధంగా స్త్రీ యొక్క పాత్ర ఏమిటంటే భర్త ఏం చేయాలా? సేవా రూపం దాల్చిన నాయకుడు, ప్రేమను పంచే త్యాగమూర్తి, బాధ్యత వహించుట, కుటుంబం సంరక్షించుట, పోషించుట అతని ముఖ్యమైనటువంటి బాధ్యత. అంటే ఈ షుడ్ బి టీచర్, గార్డియన్, ప్యాట్రన్ టు హిజ్ వైఫ్. ఈ ఆల్సో షుడ్ కంట్రోల్ హిజ్ ఫీలింగ్స్. గమనిక: నిస్వార్థముగా, ప్రేమతో, లాలిత్యముతో, త్యాగముతో, మృదువుగా, జాగ్రత్తగా తన అధికారాలు ఉపయోగించుకోవాలి. మరి భార్యని, ఆమెను భయాందోళనకు గురి కాకుండా నిరాశ నిస్పృహల నుండి కాపాడుతూ ధైర్యస్థైర్యాలు కలుగజేస్తూ ఆమె మనసుకు నెమ్మదిని కలుగజేయాలా. భర్త అధిపతి, నాయకుడు. పెత్తనం చెలాయించడం కాదు, కుటుంబమును దేవుని వాక్యానుసారంగా నడిపించుటకు. ఆమె హక్కులకు భంగం కలిగించకూడదు, ఆమెను చిన్న చూపు చూడకూడదు, తన ప్రత్యేకమైన హక్కు కూడా కాదని గ్రహించాలి. ఇక స్త్రీ బాధ్యత ఏమిటంటే 1 మహాశక్తి అధికారిని, 2 గృహ నిర్వహణ, 3 విధేయత అంటే భర్తకు సహకరించుట, 4 అనుసరించుట, గౌరవించుట భర్తని, 5 కుటుంబ ప్రార్థన సహకారి. గమనిక: స్త్రీలు గృహ నిర్వహణలో దిష్టలు, సున్నిత మనస్కులు, ప్రేమాభిమానములను బహిష్కరించేవారు. భార్య ఎప్పుడు కూడా స్వేచ్ఛగా, నిర్బంధం లేకుండా, సంతోషముగా, ఇష్టపూర్వకంగా, నిబ్బరముగా, అనుమతి లేకుండా సేవకుగా అనుకో చూపాలి. మృదువైన, కనికరము గల, దయలు అయినటువంటి, ఆగకుండా పటిష్టమైన సహకారి స్త్రీ. ముగింపుగా మనం ఏం చెప్పచ్చు అంటే ఆమె పురుషునికి భార్య అయినప్పటికీ పురుషుడు ఆమెకు ప్రత్యేకమైన స్నేహితుడు, యజమాని కూడా. అట్లే పురుషుడు స్త్రీకి భర్త అయినప్పటికీ ఆమె స్నేహితురాలైన స్వామిని కూడా. ఇరువురు స్వతంత్రులే. ఆమె ఇంటికి రాని ఆదేశ గృహిణి, మాతృరూపంలో ఉన్నట్టు త్యాగమయ్యి దేవుని ఎదుట ఆధ్యాత్మికముగా ఇద్దరు కూడా సమానము. పురుషుడు కుటుంబ ప్రధాన యాజకుడు, భర్తగా అతి పుణ్యాత్మైన పాత్రను నేను విశ్వసిస్తున్నాడు. ఆయన విశ్వాసంతో ప్రార్థించాలా. ఆమె కూడా నిత్యము భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలా. భగవత్ ప్రార్థన అనేది ఏంటి? పాపాల నుండి రక్షిస్తుంది, శక్తినిస్తుంది. పురుషుడు నాయకుడిగా, కుటుంబ అధికారిగా అన్నిటికీ బాధ్యత వహించాలా. అన్ని విషయాలకు భర్త దేవునికి జవాబుదారి అని గుర్తించాలా. వారి విధి విధానాలు దేవుని వరమని భావించి లోపాలు కప్పిపొంచుకొనుచు మరుగు చేసుకొని లెక్కించక అభివృద్ధి పదమున పయనించాలి. లోపాలను ఎత్తి చూపకూడదు, విమర్శించకూడదు, వ్యతిరేకించకూడదు.
అధికార దర్పం గల భార్య, ఊరక చూస్తూ ఉండే భర్తలు కూడా మరి ఏంటి తప్పుడు అసమర్థత లోపం గల విధానానికి తీరుతున్నడానికి సంకేతకము. ప్రతి వ్యక్తిపై దేవునికి అధికారం ఉంటుంది. మరి భర్త భార్యపై అధికారం ఉంటుంది. మరి పిల్లల మీద భార్యాభర్తలకు అధికారం ఉంటుంది. భర్త యొక్క పాత్ర ఏమిటంటే, క్రియాశీలకమైన నియమం ఏమిటంటే ప్రేమించుట, గృహ అధిపతి, పోషణ నాయకుడు. భార్య యొక్క ప్రతిస్పందన నియమం ఏమిటంటే లోబడుట, భర్తకు సహకరించడాన్ని అందరూ గుర్తించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.